మరి హరిత గారు చేయబోయే వంట పేరు మష్రూమ్ దో ప్యాజా. రెడీయా అండి? రెడీ. ఓకే, మష్రూమ్ దో ప్యాజా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మష్రూమ్ దో ప్యాజా తయారీకి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటోలు 2, మసాలా దినుసులు కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూను, గరం మసాలా 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1 టీ స్పూను, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, వెన్న 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 2, నూనె 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు. హరిత గారు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఆయిల్ తీసుకుని బటర్, ఆయిల్, బటర్. ఓకే, ఫ్రెష్ క్రీమ్ తీసుకోవచ్చు, బటర్ అయినా కావాలంటే ఫ్రెష్ క్రీమ్ కూడా తీసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ అయితే లాస్ట్ వంట ఫినిష్ అయ్యేటప్పుడు వేసి తీసేయాలి. ఓకే, మీకు మ్యారేజ్ అయిందా? ఓకే, జాబ్ చేస్తారా? హౌస్ వైఫ్. ఓకే, ఇలాచి, లవంగా, మసాలా దినుసుల్లో రెండే వాడతామండి. ఇలాచి, లవంగా. ఓకే, ఆనియన్ పేస్ట్, ఓకే, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, పసుపు, నెక్స్ట్ టమాటా తీసుకోవాలి. పిల్లలా అండి మీకు? బాబు పాప. ఓ, బాబు పాప. బాబుకి 8 ఇయర్స్, పాపకి 6 ఇయర్స్. ఓకే, ఏం చేస్తూ ఉంటారు ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు? ఏమన్నా అల్లికలు అలా ఖాళీగా ఏముండను. ఓకే, ఒకటి ఆన్లైన్ వర్క్ అట్లా ఏమన్నా ఉంటే చేస్తాను. ఓకే, గరం మసాలా, కారం, జీరా పౌడర్, జీలకర్ర పొడి, ధనియా పౌడర్. ఓకే, ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఈ వంట? ఓనే అండి, ఓన్. ఓకే, మష్రూమ్. ఓకే, ఉడికించిన మష్రూమ్స్. అవును. ఓకే, ఆనియన్. మీరు ఆనియన్ పేస్ట్ కూడా వేసినట్టున్నారు కదా? అవునండి. మరి ఇప్పుడు ఆనియన్ ముక్కలు కూడా వేస్తున్నారు? అవును, అవి గ్రేవీ అయిన తర్వాత హాఫ్ బాయిల్ అవుతాయి కదా, కొంచెం పంటికి తగులుతూ ఉంటే బాగుంటాయి. ఓకే, అందుకే నేను దీని పేరు దో ప్యాజా. ప్యాజ్ అంటే ఆనియన్, దో అంటే 2. సో 2 రకాలుగా వేయాలి. కొన్ని వాటర్ వేయాలా? చూడండి, ఈ సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయితే. ఓకే, మీ పిల్లల పేర్లు ఏంటి? సాయి రష్మి తేజస్ రెడ్డి, పల్లవి రెడ్డి. సాయి రష్మి తేజస్ రెడ్డి, మొత్తం ఒకటే పేరు. బాబో, ఇంత పెద్ద పేరు పెట్టారు. పెద్ద అయిన తర్వాత పెద్దగా అవ్వాలని. ఓ, ఈ లాజిక్ ఏదో బాగుందండి. పెద్ద పేరు పెడితే పెద్ద పెద్దోళ్ళు అవుతారంట. తీద్దామా? చూడండి ఒకసారి. ఇంకా ఫ్రై అవ్వాలా? కొంచెం. ఓకే, సో అభిరుచిలో వంటలన్నీ ట్రై చేస్తూ ఉంటానండి. ట్రై చేస్తాను. ఓకే, బాగా సక్సెస్ఫుల్ గా వచ్చిన వంట ఏంటి మీకు? ఆల్మోస్ట్ అన్ని వస్తాయండి, మళ్ళీ పడేసేంత ఏమవ్వవు. ఓకే, అన్ని మీరు చేయగలవన్నీ తిన తగ్గలా ఉంటాయి. అవును, ఫస్ట్ చూస్తాము, దానికి కావాల్సినవి తెచ్చుకొని పెట్టుకొని ఓకే అంటే చేసుకుంటాం. ఓకే, ఈ టొమాటో ఫ్లేవర్, మసాలా ఫ్లేవర్ అంతా మష్రూమ్స్ కి పట్టాలి. ఒకసారి మా రిలేటివ్స్ అందరికి హాయ్ చెప్పరా? ఓకే, హరిత గారి రిలేటివ్స్ అందరికి నా నుంచి హాయ్. ఇంకా చెప్తానంటే పేర్లు చెప్తాను, పెద్ద లిస్ట్ అయిపోతే మన నెక్స్ట్ ఎపిసోడ్ కూడా టైం సరిపోదు పేర్లు చెప్తే. మరి మీ సీరియల్స్ చూస్తారు కదా, అందుకే నా సీరియల్స్ చూసే మీ రిలేటివ్స్ అందరికి, అభిరుచి షోని చూసి ఆదరిస్తున్న మీ చుట్టాలందరికి, ఫ్రెండ్స్ అందరికి హాయ్. ఇది ఫినిష్ అయిపోయింది, మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. కర్రీ అయిపోయిందా? అయిపోయింది. ఓకే,
రెడీ అయింది, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, హరిత గారు చేశారండి మష్రూమ్ దో ప్యాజా. వేడి వేడిగా రెడీగా ఉంది. టేస్ట్ చేసే ముందు తయారు చేసుకునే విధానాన్ని ఇంకొకసారి చూద్దాం. మష్రూమ్ దో ప్యాజా తయారు చేసుకునే విధానం. ముందుగా మష్రూమ్స్ ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె, వెన్నె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత గరం మసాలా, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉడికించిన మష్రూమ్స్, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. అంతే, మష్రూమ్ దో ప్యాజా రెడీ.